బేతాళ కథ. అంధురాలి అద్దం. పట్టువిడవని విక్రమార్కుడు తిరిగి చెట్టు వద్దకు వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానానికేసి బయలుదేరాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ వంటి పరోపకార గుణం కలవారు సహాయపడినట్టయితే కుంటివారికి కాళ్ళు లేకుండాను, మూగవారికి నోరు లేకుండాను, గుడ్డివారికి కళ్ళు లేకుండాను జీవితం సుఖంగా జరిగిపోతుంది కదా. ఇది నిరూపించడానికి గాను నీకు హేమావతి కథ చెబుతాను. అది వింటూ నీ శ్రమను కొంతసేపు మరిచిపో అంటూ ఈ విధంగా చెప్పనారంభించాడు. కాంచనపురం సమీపంలో ఒక గ్రామంలో హేమావతి అనే సంపన్నుల కుమార్తె ఉండేది. ఆమె 10 ఏళ్ల పిల్ల అయి ఉండగా కళ్లకు మసక ఆరంభమై కొద్ది కాలానికి పూర్తిగా గుడ్డిది అయిపోయింది. తర్వాత కొద్ది కాలానికే హేమావతి తండ్రి ఆస్తి క్రమంగా అప్పుల వాళ్ల పాలయింది. హేమావతి తల్లి, ఇతర బంధువులు ఈ సంగతులు గుడ్డిపిల్లకు తెలియకుండా జాగ్రత్తగా దాచారు. సంపద యావత్తూ పోయినా హేమావతికి ఏ లోటు జరగడం లేదు. మిగిలిన వాళ్ళు ఏమి తిన్నా ఆమెకు మృష్టాన్నాలే పెడుతున్నారు. ఆమె పట్టుదుస్తులే ధరిస్తున్నది. హంసతూలిక తల్పంపైనే శయనిస్తున్నది. తనకి కళ్ళు లేకుండా పోయాయన్న విచారం తప్ప ఆమెకు మరే విచారమూ లేదు. ఇలా 10 ఏళ్లు గడిచాయి. హేమావతి తన గుడ్డితనానికి అలవాటు పడిపోయింది. తాను గుడ్డిది కనుక తనకు పెళ్లి కాదని ఆమె ఎరుగును. తాను గొప్ప సౌందర్యవతి అని అందరూ చెప్పినప్పటికీ ఆమె తనకు పెళ్లి అవుతుందని ఆశించలేదు. ఎంత అందగత్తె అయితే మాత్రం కళ్ళు లేని దానితో ఎవరు కాపురం చేస్తారు? అందుచేత తన జీవితం ఏ లోటు లేకుండా పుట్టింట ఇదే విధంగా గడిచిపోతుందని ఆమె ఆశించింది. ఒకనాడు హేమావతి ఇంటికి ఒక యువకుడు వచ్చాడు. అతని పేరు సోమదత్తుడు. హేమావతి అతన్ని ఎరగదు గాని ఆమె కుటుంబానికి అతడు కొత్తవాడు కాడు. అతను పట్టణంలో ఉండి వైద్య విద్య నేర్చుకుంటున్నాడు. సోమదత్తుడు హేమావతితో చాలా ఆదరంగా మాట్లాడాడు. ఆమె చక్కదనాన్ని మెచ్చుకున్నాడు. చివరకు అతను ఆమెతో, నేను నిన్ను ప్రేమతో చూసుకుని ఏ లోటు రాకుండా చేస్తాను, నన్ను పెళ్లాడతావా అని అడిగాడు. తనను ఒక యువకుడు పెళ్లాడడానికి సిద్ధంగా ఉన్నందుకు హేమావతి సంతోషించింది. కాని కళ్ళు లేని తన్ను చూసి కొంతకాలానికైనా అతను అసహ్యపడతాడని, తనకు పుట్టింట జరిగినట్టుగా మరొక చోట జరగదని అనుకున్నది. ఆమె సోమదత్తుడితో, నా వంటి దానికి పెళ్లి ఎందుకు? మా వాళ్ళు ఇంత ఉన్నవారే గనక నన్ను భరించగలరు. నేనిక్కడే జీవితం వెళ్లబుచ్చ నిశ్చయించాను అన్నది. సోమదత్తుడు ఏమీ అనలేదు. అతను 2 పూటలుండి నగరానికి తిరిగి వెళ్ళిపోయాడు. అతను వెళ్లిన కొద్ది రోజులకు హేమావతి తన తల్లిదండ్రులు పేద జీవితం గడుపుతున్నారని తెలుసుకుంది. ఇది ఎలా జరిగిందంటే, ఒకనాటి సాయంకాలం ఆమె దొడ్డిలో ఒక చోట కూర్చుని ఉండగా పొరుగింటి వాళ్లు మాట్లాడుకునే మాటలు వినిపించాయి. గుడ్డి వాళ్లకు చెవులు వాడి పొరుగువాళ్లు చిన్నగా మాట్లాడుకున్నప్పటికీ హేమావతి నిజం తెలుసుకుంది. తన తల్లిదండ్రులు తన మనసును క్షోభపెట్టడం ఇష్టం లేక నిజాన్ని దాచిపెట్టి తనను సుఖపెట్టడానికి వారు మరింత కష్టాలు పడుతున్నారని ఆమెకు అర్థమైంది. ఈ సంగతి ముందే తెలిసి ఉంటే ఆమె సోమదత్తుడిని పెళ్లాడడానికి అప్పుడే ఒప్పుకుని ఉండేది. కొంతకాలానికి సోమదత్తుడు మళ్లీ వచ్చాడు. అతను హేమావతితో, హేమ, నన్ను పెళ్లాడడానికి నీకేమిటి అభ్యంతరం? నేను నీకు ఏ కష్టమూ రానివ్వను. నేను నీకు అద్దంలాగా ఉంటాను. నా ద్వారా నీకు కళ్ళు లేని లోటు కూడా తీరుతుంది. నువ్వు చూడలేనివన్నీ వర్ణించి చెబుతాను. నన్ను పెళ్లాడు అని మళ్ళీ అన్నాడు. మిమ్మల్ని పెళ్లాడడం కంటే నాకు కావలసిందేమిటి? మీరు తప్ప ఇంకెవరూ నన్ను మాట అడగలేదు. కానీ నా కోసం మీరు మీ జీవితాన్ని పాడు చేసుకోవడం నాకు ఇష్టం లేదు. అందుకే సందేహిస్తున్నాను అన్నది హేమావతి. చూడు హేమ, నువ్వు కళ్ళు లేని దానివైనా నీ అందం చూసి పెళ్లాడుతున్నాను. ఇందులో నేను చేస్తున్న త్యాగం ఏమీ లేదు. కళ్ళు గల అందగత్తే నన్నెందుకు పెళ్లాడుతుంది? నేను చాలా అనాకారివాణ్ణి. నీ వంటి భార్య దొరకడం నాకు నిజంగా అదృష్టమన్నమాట అన్నాడు సోమదత్తుడు. ఈ మాట విన్నాక హేమావతి మనసు కొంత స్థిమితపడింది. సోమదత్తుడు అందగాడైనా అనాకారివాడైనా తన గుడ్డి కళ్లకు ఒకటే. ఇక మిగిలిన విషయాల్లో అతను చాలా మంచివాడు. తనతో చక్కగా కబుర్లు చెబుతాడు. తన పక్కన కూర్చుని ప్రతిదీ వర్ణిస్తాడు. అతని వర్ణన వింటుంటే ఆమెకు కళ్ళు ఉన్నట్టే అనిపించేది. అందుచేత
హేమావతి అతన్ని పెళ్లాడటానికి ఒప్పుకుంది. ఇద్దరికీ వివాహం జరిగింది. తన వివాహం వల్ల తన తల్లిదండ్రులకు ఒక పెద్ద బరువు దిగిపోయిందని ఆమె సంతోషించింది. సోమదత్తుడు అన్నమాట నిలబెట్టుకున్నాడు. అతను తన గుడ్డి భార్యకు ఏ లోటు లేకుండా జరుగుతూ ఆమెను సుఖపెట్టడానికి అనుక్షణము ప్రయత్నించేవాడు. ఒకనాడు సోమదత్తుడు తన భార్యతో, హేమా, నీకు కళ్ళు కనిపించకపోవడానికి కారణం తెలుసా? నీ కళ్ళలో శుక్లాలు పెరిగాయి. వాటికి చికిత్స చేసి తొలగించినట్టయితే నువ్వు కూడా అందరిలాగే చూడగలుగుతావు అన్నాడు. ఈ మాట వినగానే హేమావతి ముందు సంతోషించింది. గాని ఆలోచించిన మీదట తన కళ్ళు రాకుండా ఉండడమే మంచిదనుకున్నది. కళ్ళు రావటం వల్ల ప్రపంచాన్ని చూడవచ్చు, ప్రకృతి సౌందర్యాన్ని అనుభవించవచ్చు. అయితే ఆ కళ్ళతోటే తాను తన కురూపు భర్తను చూసి విచారపడ్డం కూడా జరగవచ్చు. ప్రస్తుతం తాను గుడ్డిది కనుక తన భర్త యందు ఎంతో ఆదరము, కృతజ్ఞత కలిగి ఉంటున్నది. అతని అందవిహీనత చూసినాక ఆ భావాలు కాస్త మారిపోతే ఇక తన జీవితంలో నిజమైన ఆనందం ఉండదు. ఈ విధంగా ఆలోచించి హేమావతి, నాకు కళ్ళు లేని లోటేమీ లేదు, గుడ్డిదానికి అద్దంలాగా మీరున్నారు కదా అన్నది. కొంతకాలం గడిచింది. హేమావతి ఒక మగపిల్లవాణ్ణి కన్నది. వాణ్ణి చూసి అందరూ ఎంతో ముచ్చటపడి, ఎంత చక్కనివాడు, అచ్చగా తల్లిపోలికే అన్నారు. లోకమంతా మెచ్చుకునే తన బిడ్డను తాను కళ్ళారా చూసుకోవడానికి లేకపోయేసరికి మాతృహృదయం మదనపడింది. ఎన్నో సంగతులు తన భర్త వర్ణిస్తుంటే తాను స్వయంగా చూస్తున్నట్టే భావించి సంతోషించిన మనిషి ఇప్పుడు అతను తన కుమారుణ్ణి వర్ణిస్తుంటే వాణ్ణి స్వయంగా చూడలేనందుకు మరింత బాధపడి తన గుడ్డితనం రెట్టింపు అయినట్టుగా భావించనారంభించింది. ఆమె ఒకనాడు తన భర్తతో, నా కళ్లకు చికిత్స చేయవచ్చునన్నారే, ఆ చికిత్స ఎవరు చేస్తారు అని అడిగింది. నేనే చేస్తాను, అది చాలా సులువైన చికిత్సే. వారం 10 రోజుల పాటు కళ్లకు గంతలు కట్టుకుని ఆ తర్వాత విప్పేయవచ్చు అన్నాడు సోమదత్తుడు. అయితే నాకు కళ్ళు తెప్పించండి అన్నది హేమావతి. సోమదత్తుడు తన భార్య కళ్ళ నుంచి శుక్లాలు తీసి కళ్లకు కట్టుకట్టాడు. కొన్ని రోజుల అనంతరం ఆమె తల్లి స్వయంగా కట్టు విప్పింది. హేమావతికి కళ్ళు వచ్చాయి. అందుకామె ఎంతో సంతోషించింది. ఆమెకు కొడుకుని తెచ్చి చూపారు. ఆమె ఆనందం రెట్టింపయింది. తర్వాత ఆమె అద్దంలో తనను తాను చూసుకుని మరింత ఆనందించింది. ఆమె తల్లిని, మా వారెక్కడా అని అడిగింది. ఆ సమయంలోనే సోమదత్తుడు ఆమె ఉన్న చోటికి వచ్చాడు. హేమావతి అతనే తన భర్త అని నమ్మలేకపోయింది. ఎందుకంటే అతను ఏమాత్రమూ కురూపి కాకపోగా చాలా అందగాడు. ఆ అందగాడే తన భర్త అని తెలిసినాక హేమావతి ఆనందానికి హద్దు లేకుండా పోయింది. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. సోమదత్తుడు తాను కురూపినని ఎందుకు అబద్ధమాడాడు? తన భర్తను చూడవలసి వస్తుందని గుడ్డిగా ఉండడానికి సైతం నిశ్చయించుకున్న హేమావతి కొడుకును చూసుకునేటందుకు కళ్ళు కోరటంలో రహస్యమేమిటి? ఆమెకు భర్తపైన ఉండే ప్రేమ కొడుకుపైన ఉండే ప్రేమ కంటే తక్కువ? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, హేమావతికి భర్తపైన ప్రేమ ఉండబట్టే అతని అనాకారితనాన్ని చూడకుండా ఉండాలని నిశ్చయించుకుంది. తన భర్త నిజంగా కురూపి అని ఆమె నమ్మింది. తన కొడుకు విషయంలో ఆమెకు అలాంటి అపోహ లేదు. వాడు చాలా అందమైనవాడని అందరూ చెప్పారు. అందుచేత ఆమె వాణ్ణి చూడగలందులకు కళ్ళు కోరింది. వాణ్ణి చూసుకునే ఆనందం కోసం ఆమె తన భర్త అనాకారితనాన్ని చూసి సహించడానికి కూడా సిద్ధపడింది. ఇక సోమదత్తుడు ఆమెతో తన అందం గురించి చెప్పకపోవడానికి కారణమేమంటే తాను కళ్ళు లేని దాన్ని పెళ్లాడడంలో గొప్ప త్యాగం చేస్తున్నట్టు కనపడకుండా ఉండాలనే అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం. కథ కంచికి, మనం ఇంటికి.